మోసపోయిన వాల్మీకి జాతి కోసం ఎస్టీ అంశంపై రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రిజర్వేషన్లు కల్పించాలని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మొండెం బాల మద్దిలేటి మండ్ల రామదాసు పాంప్లెట్స్ ను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వాల్మీకి బోయ కులస్తులకు ప్రాంతీయ వ్యత్యాసాలు తొలగించి ఎస్టీ జాబితాలో చేర్చాలని మరియు అన్ని విధాలుగా రిజర్వేషన్లు కల్పించాలని సెప్టెంబర్ 22, 2024 ఆదివారం కర్నూలు నగరం జిల్లా పరిషత్ హాల్ నందు మోసపోయిన వాల్మీకి జాతి కోసం ఎస్టీ అంశంపైన రాష్ట్ర స్థాయి చర్చా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత వాల్మీకి బోయలకు ఆర్టికల్ 14, 15, 16, 29, 341, 342, 371 ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. కావున వాల్మీకి బోయలు కోల్పోయిన రాజ్యాంగ హక్కులు, సంక్షేమ అభివృద్ధి మరియు సాధికారిత కోసం మన డిమాండ్స్ తెలుపుతూ సమావేశంకు వాల్మీకి సంఘీకులు అందరూ పెద్ద ఎత్తున రావాలని కోరారు. సాధిద్దాం 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 సాధిద్దాం. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. అందరికీ నమస్కారం. నా పేరు మొండెం బాల మద్దిలేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయ సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. 22వ తారీఖు సెప్టెంబర్ 22, 2024 ఆదివారం రోజు మనకు జిల్లా పరిషత్లో రాష్ట్ర స్థాయి ఎస్టీ అంశం మీద సమావేశం జరుగుతుంది. దీనికి ఈ ఎస్టీ పునరుద్ధరణ కోసం అంటే దాదాపుగా మేము 70 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము మాకు ఎస్టీ రావాలనే ఉద్దేశంతో. ఉదాహరణకి 2014 సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు సత్యపాల్ కమిటీ ద్వారా మాకు కేంద్రానికి పంపించి అప్పుడు కేంద్రం పంపించినారు, కానీ అది ఏమైందో ఇంతవరకు మాకు ఎటువంటి ఆధారాలు లేవు. తర్వాత వచ్చినటువంటి జగన్ గవర్నమెంట్ కూడా 1 మ్యాన్ కమిషన్ అని చెప్పి మనకి ప్రాంతాల వ్యత్యాసం చూపించి మాకు తీరని అన్యాయం చేసినాడు. కాబట్టి ఈ వన్ మ్యాన్ కమిషన్ రద్దు చేసి సత్యపాల్ కమిషన్ ద్వారా మాకు న్యాయం చేకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. దాంతోపాటు మన అనంతపూర్లో కూడా మనకు మీటింగ్ జరిగింది, చాలా విజయవంతంగా చేసినాము. రేపు కర్నూలులో జరగబోయే మీటింగ్ కూడా చాలా విజయవంతం చేసి రాష్ట్ర స్థాయిలో రాబోయే కాలంలో మాకి న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో అత్యధిక గల జనాభాతో ఇంకా మేము మా యొక్క వాయిస్ పెంచుతామని మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. నా పేరు మండ్ల రామదాసు. నేను ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీడియా ముందుకి రావడానికి ప్రధాన కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం సెప్టెంబర్ 22, 2024 తారీఖున కర్నూలు టౌన్లోని జెడ్పీ హాల్లో రాష్ట్ర స్థాయి వాల్మీకుల మీటింగ్ జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రధాన విషయం ఏమంటే గత 70 ఏళ్ళ కిందట ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయలు ఎస్టీలో ఉండేవాళ్ళు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఎస్టీ హోదాలో నుంచి తీసేసి బీసీఏలోకి చేర్చడం జరిగింది. మాకు వాల్మీకులకి అన్యాయం జరిగింది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ మా వాళ్ళు వాల్మీకులు ఎస్టీలుగానే ఉన్నారు. అదేవిధంగా కర్ణాటకలో కూడా ఎస్టీలుగానే ఉన్నారు. కానీ ఇక్కడ రాయలసీమ కొన్ని జిల్లాలలో, కోస్తాల జిల్లాలో ఇప్పటికీ బీసీఏలుగానే కొనసాగుతున్నాం. ఇది చాలా తీవ్రమైన అన్యాయము. వాల్మీకులకి చాలా అన్యాయం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో 2014 నుంచి 2019 వరకు పనిచేసిన టీడీపీ గవర్నమెంట్ సత్యపాల్ కమిటీ వేసింది. ఆ సత్యపాల్ కమిటీ కేంద్రానికి పంపించింది. అయినప్పటికీ మాకు ఎస్టీ హోదా రాలేదు. మళ్ళీ మన 2019 నుంచి 2024 వరకు జరిగిన గవర్నమెంట్లో కూడా శ్యామల ఆనంద్ కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా కూడా వాల్మీకుల్ని ఎస్టీలో పునరుద్ధరించే అంశం మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా మాకు ఇంకా మోసమే జరుగుతుంది. అయితే మేము ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున ఇంతమంది జనాభా ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటికీ కూడా మా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇన్ని రంగాలలో కూడా మేము వెనుకబడినప్పటికీ మేము ఇంతవరకు కూడా ఎస్టీలో హోదాలో చేర్చకపోవడం చాలా బాధాకరం విషయమే. రాబోయే కాలంలో దీని మీద ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా రేపు 22వ తారీఖు సెప్టెంబర్ 22వ తారీఖు జరిగే కర్నూలు సమావేశానికి ఖచ్చితంగా డోన్ నియోజకవర్గ వాల్మీకి సంఘం ప్రజలందరూ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.